వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్ తొలి రోజు బిజీగా సాగింది. తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా పలు కంపెనీలతో వరుసగా భేటీ అయింది రేవంత్ టీం. ఇవాళ ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను బాలకృష్ణన్కు వివరించారు సీఎం. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. సింగపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై వారు ప్రధానంగా చర్చించారు. నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, దానికున్న అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. సింగపూర్లో మరో 2 రోజుల పాటు పర్యటించనుంది సీఎం రేవంత్ టీం. రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో సింగపూర్కు సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంట్రల్ కాలేజ్తో కీలకమైన ఒప్పందం జరిగింది. ఈ తెలంగాణ యువతకు ఈ స్కిల్ యూనివర్సిటీ అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రధానంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈరోజు సింగపూర్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న సింగపూర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంట్రల్ కాలేజ్తో ఒప్పందం చేసుకుంది. తొలి రోజు పూర్తిగా బిజీ సాగింది. ఆ యూనివర్సిటీకి సంబంధించి వివిధ డొమైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అదే కాకుండా క్యాంపస్ మొత్తం తిరిగి చూశారు. అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు అనుకోండి, సిబ్బందితో అనుకోండి, కాలేజీకి సంబంధించిన డైరెక్టర్స్తో కూడా ఆయన చర్చలు జరిపారు. ఈ ఒప్పందం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఈ ఒప్పందం, ఈరోజు జరిగిన ఒప్పందం అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతోపాటు రేపు ఎల్లుండి కూడా సింగపూర్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఉండబోతుంది. రేపు వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం పునరుజ్జీవానికి ఒక ప్రతిష్టాత్మకంగా పోతున్న నేపథ్యంలో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రదేశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించబోతుంది. అదేవిధంగా వివిధ షాపింగ్ మాల్స్ అనుకోండి, స్టేడియంస్ సంబంధించి అనుకోండి, వీటన్నిటిని పరిశీలించబోతున్నారు సీఎం బృందం. రైట్, థ్యాంక్ యూ కొండల్.